నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, రైతు రుణమాఫీ చేయాలని సిపిఐ పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్ పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కూర సర్వతన్ రెడ్డి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి హామీలతో అధికారంలోకి వచ్చినప్పటికీ రుణమాఫీ అమలులో 70% మంది రైతులకు మొండి చేయి చూపిందని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఆరోపించారు. సోమవారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు వర్క్షాప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ పాల్గొని సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ, త్వరలో జాతీయ స్థాయిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో, వార్డుల్లో ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యాల ఏమాజీ, మున్నారాజా సిసోడియా, యనగందుల కృష్ణమూర్తి, రజనీష్ జైన్, అశోక్, అమరాజుల శ్రీదేవి, బుస నరసింహులు, మూదా మల్లేష్, అక్కల రమేష్, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసే బాధ్యత నాది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రం నలుమూలలో తిరిగి ఏ మీటింగ్లోనైనా సరే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు మాటిచ్చారు. అధికారంలోకి వచ్చారు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రమాణాలు కూడా చేశాడు. కానీ చివరికి ఈ రాష్ట్రంలో 70% మంది రైతులకు ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు. ఇంకా గొప్పగా మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మాది రైతు ప్రభుత్వం, రైతులు పాలాభిషేకం చేస్తున్నారు సోనియా గాంధీ గారికి. 70% మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన వ్యక్తం చేస్తే ప్రభుత్వం నుంచి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఇంకా కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు బుకాయిస్తున్నారు. పదే పదే ఎన్నికల సమయంలో మాట్లాడారు, టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి పరిపాలన అందిస్తామని చెప్పారు. ఈరోజు గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తే సిబ్బందికి జీతాలు లేవు, గ్రామ పంచాయతీలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు. ఈరోజు పల్లె పట్టణం అనే తేడా లేకుండా డెంగ్యూ జ్వరాలతో ప్రతి ఇంట్లో 4 ఉంటే ఒక 2కి కనీసం డెంగ్యూ జ్వరం వచ్చినది. ఎక్కడా కూడా పాలన మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలే. మున్సిపాలిటీలలో నిధులు లేవు, గ్రామ పంచాయతీలలో నిధులు లేవు. ఎన్ఆర్ఈజెస్లో గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మాకు ఇళ్ల కొరకు సాయం చేయాలా, మేము ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టిస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా చెప్పింది, ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలు ఎవరున్నారో మీరు సర్వే నిర్వహించి మాకు ఒక సంఖ్య చెప్పాలంటే దాని మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగానైతే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం చేసిందో ఆ పద్ధతినే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం, పోలీసుల పహారా మధ్యన
పోలీసుల సహకారంతో రాజకీయాలు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఏం గతి పట్టిందో ఒక్కసారి గతాన్ని నెమరేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నదన్న అహంకారంతో మాట వరుసకు విమర్శ చేసినటువంటి ప్రతి కార్యకర్తని, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, పోలీసులు మా చేతిలో ఉన్నారు కదా అని వేధించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శ చేస్తే విమర్శకు జవాబిచ్చే ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం మొత్తం మీద ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. మేము అడిగిన అసెంబ్లీ సాక్షిగా మీరు మంచి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వమైనా మంచిని మంచిగా మాట్లాడతామని చెప్పినాం. కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. టిఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం, గతంలో టిఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలుసు. పార్టీ ఫిరాయింపులు చేసుకున్నంత మాత్రాన, పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసినంత మాత్రాన మీ రాజకీయాలు సజావుగా నడుస్తాయనుకుంటే మీరు కంటున్నటువంటి కలలే. ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ఈ రాష్ట్రంలో మాఫీ కాని రైతులందరికీ వారం రోజుల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో పక్క ప్రభుత్వం మాట్లాడుతుంది, మేము 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రైతు ముందు బ్యాంకులో కట్టుకోవాలని చెప్తారు. రైతు దగ్గర డబ్బుంటే, రైతు బ్యాంకులో కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటే మీకు చేతులు చాపి అడిగేటటువంటి పరిస్థితి రైతుకు ఉండదు. ఈరోజు రైతు చేతిలో చెల్లి గవ్వలేదు. ఒక పక్క మీరు రైతును 2 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టుకున్న తర్వాతనే ప్రభుత్వం విడుదల చేస్తుందంటే ఇది పూర్తిగా రైతుల్ని మోసం చేసేటటువంటి మాట. రైతులందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలు విడుదల చేయండి. మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయండి. పైన ఉన్నటువంటి డబ్బు 5,000, 10,000 రైతు దగ్గర ఎప్పుడుంటే అప్పుడు కట్టుకుంటాడు, లేదా బ్యాంకు దగ్గరికి వెళ్ళి రెన్యువల్ అయినా చేసుకుంటాడు. కానీ మీరు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి కండిషన్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చేసిన తప్పులను ఇప్పుడైనా సరిదిద్దుకొని, ఇప్పుడైనా అధికారులతోని ఒక కోఆర్డినేషన్గా వెళ్ళి ఈ రాష్ట్రంలో పరిపాలనని గాడిలో పెట్టాలా. ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చింది ప్రజల సమస్యలని దూరం చేయడానికి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి ఎక్కడ ఎవరు ఏం తప్పు చేసినా ఒకరికొకరు మనం సహకరించుకోవాలనే విధంగా కాంగ్రెస్ నాయకత్వం, మంత్రులంతా కూడా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు గొప్పగా మాటలు చెప్పారు. ఆ రోజు 200 యూనిట్లు కరెంటు ప్రతి ఇంటికి ఉచితమని చెప్పారు. 201 యూనిట్ అయితే దానికి కరెంటు బిల్లు పంపిస్తా ఉన్నారు. మేము ఆ రోజు శాసనసభలో అడిగిన, గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఇదే రకమైనటువంటి మాటలతోని. మీరు ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలనుకున్నప్పుడు 210 యూనిట్లైనా 220 యూనిట్లైనా మీరు పైన అయినటువంటి ఆ 10-20 యూనిట్లకు బిల్లు చేయాలి తప్పితే మిగతా 200 యూనిట్లకు మీరు ఉచితంగా మీరు ఇవ్వాలని చెప్పినాం. దాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ హామీని కూడా మోసం చేసింది. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం, చేసిన తప్పులను సరిదిద్దుకొని మీ పరిపాలనను గాడిలో పెట్టండి. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఉన్నదో దాన్ని వారం రోజుల లోపల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతులందరినీ కూడా సమీకరించి రైతులకు మద్దతుగా రైతుల బాధలు తీర్చే విధంగా భారతీయ జనతా పార్టీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించాలని, ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం, సెప్టెంబర్ 2వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట
వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, కలీందర్ అలీఖాన్, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్, మిర్యాల రాజేశ్వరరావు, చాడ మహేందర్ రెడ్డి, దేవి పోచన్న, మొగిలి లక్ష్మణ్, అఫ్రోజ్ ఖాన్, సాంబయ్య, పూజారి రామన్న తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ప్రధానంగా హన్మకొండలో 3 రోజుల పాటు రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. దానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన పూర్తిగా ఆ నిర్మాణ కౌన్సిల్లో చర్చించడం జరిగింది. మా జాతీయ కార్యదర్శి రాజా గారు, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ కె నారాయణ, అజీష్ పాషా, మన రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ సాంబశివరావు గారు, అట్లాగే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. సరే, నేడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. నేడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ధరలు. ఈ అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. సామాన్య ప్రజానికం ఇవాళ ఏ మాత్రం కూడా అంటే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన దాంట్లో పూర్తిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ అధిక ధరలను నియంత్రించలేనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల రేపు 2వ తారీఖు రోజు కలెక్టర్ ఆఫీసుల ముందు సిపిఐ దాని అనుబంధ సంఘాలన్నీ కూడా కలిసి కట్టుగా ఇవాళ అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల విషయంలో ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ నిరసన కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు గతంలో 2 సార్లు గెలిచి ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 3వసారి గెలిచినారు. ఎన్నికలకు పోయే ముందు ఇచ్చేటువంటి మాటలకు ఎన్నికల తర్వాత వ్యవహరించేటువంటి తీరుకు బాగా తేడా ఉన్నది. ఇలా ప్రజలు జీవన విధానాలకు అనుగుణంగా ధరలు నియంత్రించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అట్లాగే తెలంగాణ ఆకాంక్షల మేరకు, తెలంగాణ ప్రజల ఆశయాల మేరకు ఆనాడు ఉద్యమ సందర్భంగా సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో ఆనాడు విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను కూడా పారదర్శకత్వంగా అమలుపరచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. వాటిని అమలుపరచక రాజకీయాల జోక్యాలతోని వాళ్లకు నచ్చని ప్రభుత్వాలు రాజ్యాధికారంలో ఉన్న చోట బడ్జెట్ను కూడా నియమించలేనటువంటి దుస్థితి. అంటే ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కనుకనే ఇలా కేంద్ర ప్రభుత్వం అవలంబించేటువంటి తీరు ఎక్కడైతే ప్రభుత్వాలుగా ఏర్పడతా ఉన్నాయో, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలపైన దాడులు చేసేటువంటి ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం విడనాడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ అధిక ధరల నియంతృత్వం, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి అంశాలపైన 2వ తారీఖు జరిగేటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో యావత్తు పార్టీ అంతా కూడా పూనుకొని ఇలా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు తీసేటువంటి పద్ధతులలో మన పోరాటం, మన ప్రజా కార్యక్రమాన్ని అందరూ కూడా భుజానేసుకొని ఇవాళ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అట్లాగే మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, అది అందరి భాగస్వామ్యంతో ఇవాళ సిపిఐ కాంగ్రెస్ కలయికతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు విస్మరిస్తే 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇవాళ చిత్తుగా ఓడిపోయింది. కనుకనే ఆ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని చెప్పి ఇలా ఈ ప్రభుత్వానికి పట్టం కట్టిరు. రాజ్యాధికారంలో కూర్చున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల అవసరాలకు అనుగుణంగా మీ అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా రైతు బంధు, రైతు రుణమాఫీ ఇట్లాంటి విషయాల పట్ల రైతులకు దూరం కావద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాయి. రేపు 27వ తారీఖు నాడు రైతు సంఘం
పిలుపు మేరకు సిపిఐ మద్దతును ప్రకటిస్తూ ఉన్నది. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను. 27వ తారీఖు నాడు జరిగేటువంటి రైతు పోరాటానికి కూడా సిపిఐ మద్దతును తెలియపరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అట్లాగే ఈ నిర్మాణ కౌన్సిల్లో పార్టీ యావత్ ఈ జిల్లాలో బలపడడానికి, ప్రజా సంఘాలు బలపడడానికి అందరం కంకణం కట్టుకొని రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో బలమున్న చోట సిపిఐ పోటీ చేసి గెలవడం. మంచిర్యాల పట్టణంలోని పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి పరిచేందుకు అమ్మా పాఠశాలల కమిటీలను, మౌలిక వసతులను కల్పించేందుకు నిధుల కేటాయింపు చేసినందుకు ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి బదిలీలు నిర్వహించి పాఠశాలల్లో విద్యార్థులకు అనుగుణంగా సంఖ్యను, ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సిన 4 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించి పిఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులందరూ తమ వంతు బాధ్యతగా మెరుగైన నాణ్యమైన విద్యను అందించేందుకు అహర్నిశలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పిఆర్టీ జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి, కార్యదర్శి కొట్టి శంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్యులందరికీ విద్యాశాఖ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా పాఠశాలలకు అమ్మ కమిటీల ద్వారా పాఠశాల పారిశుద్ధ కార్మికులను నియామకం చేసినందుకు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కేజీ టు పీజీ ప్రతి పాఠశాలకు ఉచితంగా కరెంటు ఇవ్వడానికి ఉత్తర్వులు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, మన రాష్ట్ర విద్యాశాఖలో ఉండే 22,000 మందికి ప్రమోషన్లు కల్పించి 39,000 మందికి బదిలీలు కల్పించి ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, బడుగు, బలహీన, మైనార్టీ విద్యార్థులకు ఒక ఉత్తమ విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నందుకు హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వానికి మంచిర్యాల జిల్లా సర్వసభ్య సమావేశం పక్షాన కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, త్వరలోనే మా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు మీరు దయతో మాకు ఇవ్వాల్సినటువంటి 4 డిఏల కరువు భత్యం 4 డిఏలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించాల్సిందిగా కోరుతూ, మా రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ మిత్రులందరికీ ప్రభుత్వం ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నదో ఒక ఉత్తమ విద్యను అందించాలని ఆ రకంగా మనం కూడా ఆలోచించి విద్యార్థులకు వాళ్ళు సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారు చేయవలసిన బాధ్యత ఉన్నది. మన పాఠశాలలో చదివేటువంటి పేద పిల్లలు ఆ కుటుంబాలకు పనికొచ్చే పౌరులుగా తయారు చేసిన అవసరం ఉన్నది. ఆ కుటుంబాల చరిత్రను మార్చేటువంటి అవకాశం మనకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ పిల్లల్ని ఒక మంచి నాణ్యమైన విద్యను అందించి మనం అందరం మన వృత్తికి పునరంకితం కావాలని సందర్భంగా కోరుకుంటూ, ఎప్పుడైతే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యా ప్రమాణాలు పెంచడానికి, పాఠశాల యొక్క మౌలిక వసతులు పెంచడానికి, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించినట్టయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సమాజంలో ఉండేటువంటి ఇంకా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మంచిర్యాల జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.
ఇటీవల మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికుల సంఘ నాయకుడు సుధమల్ల హరికృష్ణ కార్మికుల వద్ద నుంచి పేర్ల మార్పిడి పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, కానీ కార్మిక సంఘం నాయకునిపై చేసిన ఇట్టి ఆరోపణలు అవాస్తవమని మున్సిపల్ కార్మికులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ, వాస్తవానికి కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేసింది వేరొక కార్మికుడు అయినప్పటికీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణపై ఆరోపించడం సమంజసం కాదని, త్వరలోనే వాస్తవం ఏంటో ప్రజలకు కార్మికులకు తెలుస్తుందని వారు వివరించారు. అనేక ఏళ్లుగా కార్మిక సంక్షేమం కోసం పోరాడుతున్న సంఘ నాయకునిపై కుట్రతోనే ఆరోపణ చేయడం జరిగిందని, కార్మికులు వాస్తవాన్ని గ్రహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తిరుపతి, ఆవునూరి లింగయ్య, ఆవునూరి సుధాకర్, రామస్వామి, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పరిశుద్ధ కార్మికులకు తెలియజేయనది ఏమనగంటే, మొన్న జరిగిన సంఘటన విషయం మా యూనియన్ నాయకుని మీద ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో మా నాయకుడు గత 1995 నుండి కౌన్సిలర్గా చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క కార్మికుని దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఉద్యోగాలు పెట్టించిన ఘనత మా నాయకుందే. ఎందుకనంటే ఇప్పుడు సాయిగుంటలో ఈరోజు మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఏ ఒక్కరి దగ్గర కూడా పైసలు తీసుకున్నారని ప్రూఫ్ చేసినట్టయితే మేము దేనికంటే దానికి మేము సిద్ధమని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి, పైసలు జమ చేసిన వ్యక్తితోటే కొత్త యూనియన్ పెట్టి ఆ కార్మికునితోటి దొంగ సాక్ష్యాలు పెట్టి మాట్లాడించి ఇవాళ ఆరోపణలు చేసిండ్రు. మా నాయకుడు ఆ కేసును ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వస్తాడని చెప్పి మేము మా యూనియన్ నుండి మేము సవాల్ విసురుతున్నాం. ఒక్కటే గమనించాలి ప్రతి ఒక్క కార్మికుడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏ ఒక్కరి దగ్గర పైసలు తీసుకోకుండా పనిచేసిన వ్యక్తి మీద ఈ విధంగా ఆరోపణలు చేసిన సరైనది కాదు. నువ్వు చేయాలనుకుంటే కార్మికులకు మంచి అయ్యి, కానీ ఈ రాజకీయ యూనియన్ల కోసం రాజకీయం చేయద్దు. నువ్వు చేస్తే కార్మికునికి మంచి అయ్యి. ఇవాళ నువ్వు కార్మికునికి ప్రతి ఒక్కరి న్యాయం చేద్దామని చేసినావు, కానీ కార్మికుని పనిపోయే పరిస్థితి ఇవాళ నువ్వు తీసుకొచ్చినావు. దాన్ని ప్రతి ఒక్క కార్మికుడు గమనించాలి. కాబట్టి పైసలు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు చేసిండ్రు. గౌరవ ఎమ్మెల్యే గారు 30 మంది కార్మికులను ఇంటికి పిలిపించిన తర్వాత ప్రతి ఒక్క కార్మికుని పిలిచి పైసలు ఎవరికి ఇచ్చిండ్రు అని అంటే పలానా వ్యక్తికి ఇచ్చినాం అని చెప్పనంటే ఆ కార్మికుడిని పక్కకు పెట్టి విధుల నుంచి బహిష్కరించిన విషయం కార్మికులందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు కార్మికులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు పైసలు తీసుకున్నారు, ఎవరి మీద అభాండం వచ్చింది అనేది గమనించాలి. ప్రతి ఒక్క కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రామకృష్ణపూర్ పట్టణంలోని మురళీకృష్ణ మందిర ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 21 రోజుల నుండి మురళీకృష్ణ మందిరంలో అనేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉద్వాస్ జ్యోతి ఉర్పాస్ చేయడం జరిగింది. గత 31 సంవత్సరం నుండి శ్రీ దయా సంరంగిలి స్వామి సత్సంగనందు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉట్టికొట్టి కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బక్కయ్య, రాజారెడ్డి, శ్రీనివాస్, రాము, బానయ్య, నర్సయ్య, నగేష్, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తమాశయులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన రామకృష్ణాపూర్లో
ఇది 31వ సంవత్సరం. ఇక్కడ శ్రీ దయానందగిరి స్వాముల వారు రాగిళ్ళపురం వాస్తవ్యులు ఇక్కడ రామకృష్ణాపురంలో పాదం మోపి ఇక్కడ దేవాలయం నిర్మించి శ్రీకృష్ణ భగవద్గీతను బోధిస్తూ మన గురువుగారు రాఘవేంద్ర స్వామి గారు 31 సంవత్సరాల నుంచి ఇక్కడ మన రామకృష్ణాపూర్లో కృష్ణాష్టమి వేడుకలు మరియు భగవద్గీత జయంతి వేడుకలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల స్వామివారు రాలేకపోయారు. ఈరోజు మన రామకృష్ణాపూర్లో ఉదయం నుంచి మురళీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు అభిషేక కార్యక్రమము, తర్వాత కలశ ఉద్వాసన, కృష్ణాష్టమికి ముందు 21 రోజుల ముందు మన రామకృష్ణ గీతా మందిరంలో 2 కలశాలు ప్రతిష్టాపన చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రతిష్టాపన చేసుకున్నటువంటి కలశాలను ఈరోజు ఉద్వాసన చేయడం జరిగింది. మరియు అదేవిధంగా అఖండ జ్యోతి దర్శనము, తర్వాత సాయంకాలము 5 గంటలకు ఒట్టిగొట్టే కార్యక్రమము, అంటే శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడలు, కృష్ణుడు జన్మించినటువంటి బాల్య క్రీడలు, కృష్ణుడు చేసినటువంటి బాల్యంలో చేసినటువంటి క్రీడలను మనం ఇక్కడ కృష్ణుని యొక్క వేషధారణలో పిల్లలు వస్తారు. అప్పుడు సాయంకాలము ఒట్టిగొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎంతో అత్యంత వైభవపేతంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని భగవంతుని యొక్క కృప చేత మనం అందరము బాగుండాలని చెప్పేసి ఈ భగవంతుని కార్యక్రమం చేయడం జరుగుతుంది. గీతాపారాయణము 9 అధ్యాయాల గీతాపారాయణం నిన్న చేయడం జరిగింది. మరియు ఈరోజు కూడా 9 అధ్యాయాల పారాయణము, మొత్తం 18 అధ్యాయాల గీతాపారాయణం చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రము గుట్టిగొట్టే కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గత 21 రోజుల నుంచి కలశ ప్రతిష్టాపన చేసుకొని ఈరోజు ఉద్వాసన కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించుకోవడం జరిగింది. గత 21 రోజులుగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోనే కాకుండా భక్త మహాశయుల ఇళ్లలో కూడా ఈ యొక్క కలశ పూజ నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగింది. అలాగే గీతాపారాయణం ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా గీతాయజ్ఞము మరియు కృష్ణాష్టమి సందర్భంగా జయంతి వేడుకలు, పుట్టిగొట్టే కార్యక్రమము మరియు రుక్మిణి సత్యభామ యుక్తంగా శ్రీకృష్ణునికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకుంటున్నాం. అలాగే భక్తజనుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నవి. కాబట్టి ఇక ముందు కూడా రామకృష్ణాపూర్ భక్త మహాశయులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్త మహాశయులంతా ఇట్టి భగవత్ కార్యక్రమానికి నిర్విఘ్నంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించి కార్యక్రమాలను భగవత్ కార్యక్రమాలు కాబట్టి నిర్విఘ్నంగా కొనసాగించటకు మీ యొక్క సహాయ సహకారాలు ఉండవాలని ఆశిస్తూ కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బెల్లంపల్లి పట్టణంలో 2-3 రోజులుగా కురుస్తున్న వర్షానికి పట్టణంలో చెరువులు, కుంటలు నిండాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలోని 3వ రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పక్కన ఉన్న కుంట పూర్తిగా నిండడంతో ఒక్కసారి వరద ఉధృతికి నీరు ఎక్కువై కుంట తెగింది. ఇన్నాళ్ళు అడ్డుగా ఉన్న రైల్వే కాంపౌండ్ లేకపోవడంతో పక్కన ఉన్న ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఇంట్లో సామాన్లు పూర్తిగా మొత్తం తడిసి ముద్దయిపోయాయి. వస్తువులు చెల్ల చెదురుగా పడిపోవటం, ఇంట్లో అందరూ ఒక్కసారిగా సామాను పట్టుకొని రోడ్డుపైకి వచ్చారు. కొన్ని రైల్వే క్వార్టర్స్లోనికి నీరు రావడంతో పై అంతస్తుకు వెళ్ళి తలదాచుకున్నారు. రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ట్రాక్ పక్కన ఉన్న ఇళ్లలోకి నీరు వచ్చాయని, ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. మున్సిపాలిటీ వారికి పక్కన ఉన్న ఇంటి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పగలు ఈ విధంగా జరగటంతో ప్రాణాపాయం లేకుండా బయటపడ్డామని తెలిపారు. అదే రాత్రిపూట జరిగితే తమ ప్రాణాలు గాలిలో కలిసాయని, దయచేసి తమకు తగు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ అధికారులు చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులు నీరు ఇక్కడి నుండి వెళ్ళిపోయేలా చేసి తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
ఎట్లా వచ్చినాయి? మోరి కడతారు, లైన్ ఎత్తారట, మోరి కడతారు. కట్టుకుంటే మరి మేము మొన్ననే కట్టుకున్నాం సార్ కూడా. ఈ నీళ్ళకు బాధ. అలా రైల్వే కాలువ ఉన్నది, అది సాగు చేసన్నా నీళ్ళు ఇడ్చుకోవాలి కదా. మీకు చెప్పలే? మాకు చెప్పలే. అంటే ఏముండే నీళ్ళు ఏముండే కట్టు ఉండేదా? కట్టగా ఈడ కట్ట కాదు, అక్కడ ఇప్పిండ్రు. ఎక్కడ ఇప్పిండ్రు, ఇక్కడ లేవు. అయితే ఈడికి ఆన నీళ్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏమైంది మీకు? మోరి అయింది, మోరి కట్టారు అవతల్లి. ఇప్పుడు మీకు ఏమైంది? ఇంట్లో ఇది ఏంది నీళ్ళని నిండినాయి కదా సారు, 3 పోరిసార్లు నిండినాయి సారు. నేను పిల్లలు పట్టుకొని ఎటు పోవాలి? ఆనకాలం దినం, ఆనలు కొట్ట ఎక్కడికి పోతా? నేను కట్టెచ్చి శుభకాలైన పడ్డా. నీకేం రాదమ్మా, నీ గోడ పోదంటారు. గోడ పోలేదేం పోలేదు కానీ మొత్తం నిండా అయితే నింపారు. రైల్వే కాంట్రాక్టర్ అసమర్థత వల్ల దాదాపు 10, 11, 12 వార్డులో ఉన్నటువంటి ప్రజలు చాలా నష్టం జరిగింది. ఏంటంటే వాళ్ళ తార్ లైన్ వర్క్ నడుస్తున్నందుకు 20 రోజుల నుంచి ఏదైతే వాటర్ స్టాగ్నేట్ అయినాయో వాళ్ళు సడన్ గా కట్టెదింపే వరకు వీళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు, ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు. కనీసం మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సడన్ గా కట్టెదింపేసరికి వీళ్ళ ఇళ్ళలో మొత్తం మాట వచ్చినాయి. పాప చిన్న పిల్లలు వీళ్ళు పడుకొని ఉన్నారు, ఒకరు పడుకొని ఉన్నారు. వీళ్ళ ఫాదర్ అయితే పాపం పెరాలసిస్ పేషెంట్. వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు సడన్ గా వాటర్ వస్తే వాళ్ళ ప్రాణాలకి ఏమన్నా అయితే ఎవరంటే దీనికి సమానం ఎవరు చెప్తారు? పూర్తి బాధ్యత, నేను చెప్తున్నా ఖచ్చితంగా పూర్తి బాధ్యత రైల్వే కాంట్రాక్టర్ది. మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో, గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించాలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి పూర్తి సహకారంతో వీళ్ళకి నష్టపరిహారం చెల్లే విధంగా మేము మాట్లాడతామని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, రైతు రుణమాఫీ చేయాలని సిపిఐ పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్ పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కూర సర్వతన్ రెడ్డి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్, మీతోనే మీ వెంటే.